హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ అందరి సపోర్ట్ని నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇయర్లో మీరందరూ కూడా బాగుండాలి, మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని చేస్తున్నాను. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈ స్వీట్ పేరు వచ్చేసి డోన్స్లు. మేమైతే డోన్స్లనే అంటాము, కానీ డోనట్స్ అయితే కాదు. డోనట్స్ ప్రిపరేషన్ వేరు, డోన్స్లు చేసే ప్రాసెస్ వేరనమాట. మేము క్రిస్మస్ టైంలో కంపల్సరీగా మా ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వీట్ రెసిపీని అయితే చేస్తుంటాం అనమాట. చాలా బాగుంటాయి. మనకి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం అయితే చూసేద్దాము. ముందుగా 1/2 kg మైదా తీసుకున్నాను. 1/2 kg మైదాకే నేను ఈ కొలతలు అనేవి చూపిస్తున్నాను అనమాట. 1/2 kg మైదా తీసుకుంటే 4 eggs తీసుకోవాలి. పెద్దవైతే 4 తీసుకోవాలి, చిన్నవైతే 5 తీసుకోండి. 1/2 kg షుగర్ తీసుకున్నాను. 1/2 kg షుగర్ని కూడా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక బౌల్ తీసేసుకొని ఈ పిండి అంతటిని కూడా ఈ బౌల్లో వేసేసుకుందాము. మైదాని అవాయిడ్ చేయాలంటారు, కానీ ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చండి, పర్లేదు. కానీ ఇది మైదాతోనే చేస్తారు. ఈ బిస్కెట్స్ అనేవి మైదాతో చేస్తేనే బాగుంటాయి అన్నమాట. అందువల్ల నేను మైదాతోనే చూపిస్తున్నాను. ఈ పిండిలోకి పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే స్వీట్లోకి కంపల్సరీగా టేస్ట్ బాగుంటుందన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పిండిని కొంచెం ఇలా చేసేసుకొని మధ్యలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట. నెయ్యి వేసుకున్న తర్వాత పిండిలో కలిసే విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువగా వేసుకోకూడదు, ఇలా ముద్ద రావాలని కూడా ఏం లేదు. నార్మల్గానే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు పిండికి అంతటికి పట్టించేసి నెయ్యి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని బ్రేక్ చేసుకొని ఎగ్స్ని మిక్సీలో వేసుకుందాము. అమ్మ వాళ్ళైతే బౌల్లో వేసి ఎగ్స్ని షుగర్ని కలిపి బీట్ చేస్తారనమాట. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్లోకి పౌడర్ షుగర్ని అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. 5 minutes బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందనమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ పిండి బౌల్ తీసేసుకొని ఈ పిండిలోకి 1/2 teaspoon ఇలాచీ పౌడర్ అయితే వేసుకుందాము. ఇలాచీ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ మేమైతే ఇలాచీ పౌడర్ వేస్తాము. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం కూడా కలిపేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, అది ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అంతటిని కూడా చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకోండి, మాక్సిమం సరిపోతుంది. ఇది ఏం మిగలదు, కానీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒక్కసారిగా వేసుకోకూడదు. ఈ విధంగా ముందు స్పూన్ తోటి అయితే ఈ విధంగా కలిపేసి తర్వాత చేతితో కలిపేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా వెంటనే చేసేసుకోవచ్చు. ఒక 5 minutes ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పిండిని ఈ చపాతీ పీట మీద వేసేసుకొని ఇలా రోల్ లాగా చేసుకొని 3 parts గా డివైడ్ చేసుకున్నాను. ఈ పిండి ముద్దల్ని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ముద్ద తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీ లాగా చేసేసుకోవాలి. ఎక్కువ మందంగా చేసుకోకూడదు, పల్చగా కూడా చేసుకోకూడదు, మీడియంగా చేసుకోవాలి. పల్చగా చేసుకుంటేనేమో చెక్కల్లాగా అయిపోతాయి, మందంగా చేసుకుంటేనేమో మెత్తగా ఉంటాయి అన్నమాట. మీడియంగా చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారుగా, ఈ మందంగా ఉంటే సరిపోతుంది అనమాట. అన్ని వైపులా ఇదే మందంగా ఉండాలన్నమాట, ఎక్కువ మందం ఉండకూడదు. అన్ని వైపులా సమానంగా రుద్దుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోండి. చాలా సింపుల్ గా కూడా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అనేవి. బిస్కెట్స్ అనే కంటే డోన్స్లనే మాకు అనడం అలవాటు. ఇప్పుడు ఇలా అన్ని తీసేసుకొని ఈ విధంగా చేసుకొని ఈ మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఆ పిండి ముద్దలు ఉన్నాయి కదా, ఆ పిండి ముద్దల్లో ఈ పిండిని కూడా కలిపేసుకొని ఆ పిండి ముద్దలను కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు
ఈ చేసి పెట్టుకున్నవన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఈ విధంగా మిగతా పిండి అంతటిని కూడా ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ గా ఉండాలి. బాగా హీట్ గా ఉన్న తర్వాత పులుసులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి. జస్ట్ సైడ్ కున్న వాటిని కొంచెం స్పూన్ తోటి అలా అనుకుంటే సరిపోతుంది. వాటంతట అవే పైకి లేస్తాయి అన్నమాట. బాగా పొంగుతాయి కూడా. ఇలా మరొక సైడ్ కి టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బిస్కెట్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడైతే ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. చూసారుగా మంచి కలర్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు ప్లేట్ లో తీసేసుకుందాం. మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము. అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి అనమాట. నేనైతే ఫస్ట్ టైమే చేయడము, కానీ చాలా బాగా వచ్చాయి. అమ్మాయి ఎప్పుడు చేసేది, కానీ నేనైతే ఇప్పుడే చేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు కొంచెము మెత్తగా ఉంటాయి. చల్లారిపోతే చాలా క్రిస్పీగాను టేస్టీగా కూడా ఉంటాయి అనమాట. ఈ డోన్స్లు అనేవి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. తింటుంటే తినాలనిపించే విధంగా ఉంటాయన్నమాట. చాలా ఓల్డ్ రెసిపీ, కానీ టేస్ట్ మాత్రము అల్టిమేట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.